ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి అనకూడదేమో, నకిలీ నెయ్యి కాని నెయ్యి, దాదాపు రసాయనాలు కలిపినటువంటి పదార్థం. 68 లక్షల కేజీలు వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్పేసి సిట్ రిపోర్ట్ చెప్తా ఉంది. సరే, దీని మీద ఎవరు అర్థం వాళ్ళు తీసుకుంటున్నారు. జంతువుల కొవ్వు కలిపినట్టుగా నిర్ధారణ రాలేదు కాబట్టి మేమే తప్పు చేయనట్టే అనేది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. సరే, కలపలేదేమో సంతోషం, కానీ సిట్ రిపోర్ట్ ప్రకారం మీరు తప్పు చేసినట్టు వస్తుంది కదా అనేది కూటమి నాయకుల వర్షన్. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వీళ్ళు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. సహజంగా ఈ మధ్య కాలంలో వీళ్ళు కలిసి ప్రత్యేకించి మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంతకుముందు ఈ మధ్యలో ఏమీ లేదు. అది ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం ఇది ఖచ్చితంగా ఈ విషయానికి ఉన్న సీరియస్నెస్ తెలియజేస్తుంది. ఇంకో పక్క వైసీపీ నుంచి కూడా టీడీపీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న అంబటి రాంబాబు గారి పర్యటన భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సో ఈ పొలిటికల్ వర్షన్స్ అక్కడ పక్కన పెట్టేస్తే అసలు తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంది? ఇప్పుడు మరో కమిటీ అంటున్నారు, ఏమయ్యే అవకాశం ఉంది? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్, సిట్ రిపోర్ట్ వచ్చింది. సార్, సిట్ రిపోర్ట్లో ఎవరికి కావాల్సిన పాయింట్ వాళ్ళు పట్టుకొని రాజకీయ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు మరొక కమిటీ అంటున్నారు, ఏంటి? ముఖ్యంగా మరో కమిటీ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం ధృవీకరించలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో మొత్తం కూటమికి సంబంధించిన 3 పార్టీల నాయకులు మరి మంత్రులు, కొంతమంది సెలెక్టివ్గా ఎవరైతే నారా లోకేష్ గారితో సహా మొత్తం మా సత్యకుమార్ గారు, మరి పయ్యావుల కేశవ్ గారు మొత్తం ఎవరైతే కూర్చున్నారో ఈ ఒక డెలిగేషన్ ప్రెస్ మీట్ లాగా ఏదైతే సిస్టమేటిక్గా జరిగిందో, ఏదైతే చెప్పదలుచుకున్నారో ప్రజలకి నేరుగా చెప్పారు, అభిప్రాయాలు చెప్పారు, దాన్ని దీన్ని కోట్ చేశారు. కానీ మొత్తం మీద నేను ఒక మాట అయితే ఒక హిందువుగా కోరుకుంటున్నది ఒక్కటే, ఇంకా చాలు, ఇంకా ఆపేద్దాం. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి మనం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి సంబంధించి అతి పవిత్రమైన లడ్డూకి సంబంధించి ఇక మీద చర్చలు వద్దు, స్టేట్మెంట్లు వద్దు. చర్యలు ఉంటే నేను చెప్తాను, స్టేట్మెంట్లు వద్దు. న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్లలో కానీ రిక్వెస్ట్ చేయండి. తెలుగుదేశంకి అనుబంధంగా ఉన్న ఛానల్స్ పేపర్లలో కూడా ఎటువంటి వార్తలు రావద్దు. దీనికి కావలిస్తే కోర్టుకు వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇక మీదట కోర్టు ఇచ్చే తీర్పును బట్టి చర్యలు ఉంటాయి. పాత్రదారులతో పాటు సూత్రధారుల మీద కూడా చర్యలు ఉంటాయని నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో దానికి కట్టుబడి, ముఖ్యంగా మా వర్షన్ బీజేపీకి సంబంధించి మాధవ్ గారు చెప్పిన దానికి కట్టుబడి మేము కోరుకునేది ఒక్కటే, ఇప్పటికే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మాట్లాడకూడనంత మాట్లాడాం. ప్రతిరోజు దేవుణ్ణి గాయపరిచాం. దేవుణ్ణి బాధ పెట్టడం కాదు, దేవుణ్ణి గాయపరిచాం. ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం తినే ప్రసాదాన్ని అవమానించాం. ఎవరు అవమానించినా తప్పే, అది ప్రతిపక్షమైనా ఎవరైనా కూడా. మొత్తం కూడా మనం అందరం హిందువులుగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు హిందువు, చంద్రబాబు నాయుడు గారు హిందువు, మాధవ్ గారు హిందువు, నేను హిందువు, మీరు హిందువు. కానీ నేను అనేది ఏంటంటే మనం ఎవరిని అవమానిస్తాం? నిత్యం మనం కొలిచే వెంకటేశ్వర స్వామిని అవమానిస్తాం. హిందువులు సహనశీలురు కాబట్టి ఇది నడుస్తూ ఉంది. కానీ ఇదే ఇంకొక మతానికి సంబంధించి వాళ్ళు స్వీకరించిన ప్రసాదంలో మీరు చెప్పారు చూసారా, అలాంటివి కానీ కలిసి ఉన్నట్టు మీరు మాట్లాడితే ప్రభుత్వాలు పడిపోతాయి, రోడ్లలోకి వచ్చి తగలబెట్టిస్తారు. హిందువుల్లో ఉన్న సహనం గొప్పది. అవును, వేరే మతంగానే ఏంటి ఒక్కసారి ఊహించుకోండి. నేను చెప్పేది అబద్ధమా? నిజమే. అది మీరు ఒక్కసారి ఊహించుకోండి. మీరు చెప్పిన పదార్థాలు కానీ కల్తీలు కానీ వాటి గురించి డిస్కషన్ కానీ ఏదైనా బహిరంగంగా ఇలా ఇన్నేసి రోజులు చర్చలకు వస్తుంటే ఆ మత పెద్దలు కానీ వాళ్ళు ఇచ్చే పిలుపు కానీ వాళ్ళకున్న లిమిటెడ్ మెంబర్స్ హిందువుల కన్నా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు రోడ్లలోకి వచ్చి బతకనిస్తారా? ముందు కలిపిన అసలుకి అవన్నీ కాదు, అసలు ఉంటుందా? చర్చలు ఉంటాయా? డిబేట్లు జరుగుతాయా? ఏమనుకుంటున్నారు? హిందువుల సహనాన్ని ఇంకా ఎందుకు పరీక్షిస్తారు? మేము కోరుకునేది, మేము ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇంకా దీని మీద చర్చలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు పూర్తిగా మీడియాని అప్పీల్ చేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రభుత్వం తరఫున నేను అడుగుతున్నా. గ్యాగ్ ఆర్డర్ తెస్తే ఎవరు దీని గురించి మాట్లాడేదానికి లేదు, దీని గురించి పబ్లిష్ చేసేదానికి లేదు, దీని గురించి డిబేట్లు పెట్టేదానికి లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హిందూ ఫ్రెటర్నిటీ గ్యాగ్ ఆర్డర్ ఈ ప్రభుత్వం తేవాలని కోరుకుంటున్నా. వేరే మతమైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఊరుకోరు తప్ప
చర్చలు పెట్టిన వాళ్ళని కోరుకోరు. మీరు దమ్ముంటే పెడతారా? ఏది మీరు దమ్ముంటే పెడతారా ఏదైనా ఇలాగా? తప్పు జరిగితే పెట్టాం. తప్పు ఇప్పుడు జరిగినా కాదు సార్, కాదు. త్రిపుల్ తలాక్ తప్పు ఉంది. నేను ఒక మాట చెబుతున్నా, మీరు అని చూడండి దమ్ముంటే. త్రిపుల్ తలాక్ తప్పని అన్నాం కదా. మీరు త్రిపుల్ తలాక్ విషయము విధానపరమైన అంశం, దేవుడికి సంబంధించిన భక్తికి సంబంధించిన ప్రసాదాన్ని మరి అలా కాదు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి, చేసిన వాళ్ళు ఊరుకుంటారా? చేసిన వాళ్ళు ఊరుకోవద్దండి. మీరు చేసిన వాళ్ళని లోపలేసేయండి, చేసిన వాళ్ళని తీవ్రమైన శిక్షలకు గురి చేయండి. మిగతా శిక్షలు దేవుడు వేస్తాడండి. దేవుడికి సంబంధించిన అంశాలు బహిర్గతంగా రోజు అవమానకరంగా చర్చలు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. హిందూ ధర్మానికి వ్యతిరేకం. అవమానం చేసిన వాళ్ళు ఎటు శిక్షలకు గురవ్వాల్సిందే, ఖచ్చితంగా తీవ్రమైన శిక్షలన్నీ వాళ్ళ మీద ఇంపోజ్ కావాల్సిందే. అటు దేవుడు శిక్షిస్తాడు, ప్రజలు శిక్షిస్తారు. ఈ డిమాండ్ ఖచ్చితంగా ఉంది, ఒక హిందూ ఫ్రెటర్నిటీకి సంబంధించి ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసేది, వీలైతే గ్యాగ్ ఆర్డర్ ద్వారా అయినా సార్ ఇక నుంచి ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ వివాదాన్ని కోర్టు ద్వారా మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చే తీర్పును బట్టి పాత్రదారులే కాదు సూత్రధారులు ఎవరున్నా కూడా వదిలే ప్రసక్తే లేదని మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి కూటమి పెద్దలందరూ పూర్తిగా సంయమనంతో ఖచ్చితంగా అదే విధంగా పోవాలని నిర్ణయించుకున్న నిన్నటి మీ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. దాంతోపాటు ఒక పరిష్కారం దిశగా ఒక చిన్న విన్నపం, ఈ బీజేపీ ప్రతినిధిగా నేను కోరుకునేది, గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఇక మీదట ఇప్పుడు సంకల్పించుకుని మీరు నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్గా మీరు దాన్ని 1 year లోపల పూర్తి చేయగలరు. మీరు టీటీడీ చైర్మన్కి ఆదేశాలు ఇచ్చి బోర్డు రిజల్యూషన్ చేసి పంపమని, టీటీడీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో టీటీడీ ప్రసాదాలకి ముఖ్యంగా లడ్డుకి సంబంధించి కానీ ఇంకా దేనికైనా కానీ వినియోగించే నెయ్యి కోసం ఒక పెద్ద డైరీని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకి నిధులు లేనే లేదు. ముఖ్యంగా ఆ డైరీ మిగతా డైరీలకి పోటీ అయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర చాలా నిధులు ఉన్నాయి కాబట్టి మిగతా డైరీ పరిశ్రమలకు ఇబ్బంది అనుకుంటే కేవలం కౌ మిల్క్ అండ్ కౌ ఘీ కోసం మాత్రమే దాన్ని వాడండి. ముఖ్యంగా ఇది నా సూచన, హంబుల్ సబ్మిషన్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ సభ్యుడిగా నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, దీన్ని పరిష్కారం దిశగా మీరు ఏదైతే తీసుకునే ఈ నిర్ణయం ఉందో ఇక మీదట దీని గురించి చర్చించుకుంటారు ప్రజలు. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఒక్క నిమిషం పూర్తి చేస్తా. ఇక మీదట తిరుమలకి వెళ్ళిన భక్తులు మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొనియాడతారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పర్మనెంట్ సొల్యూషన్ని, ఈ వివాదాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా డిస్టర్బ్ చేయలేని విధంగా మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. భక్తుల మనోభావాలతో ఇంకెవ్వరికీ ఆడుకునే అవకాశం ఇవ్వకండి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా నెయ్యి ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం వదిలేసి టీటీడీ ప్రొడ్యూస్ చేసే నెయ్యిని టీటీడీ వాడుకోగా మిగిలింది టీటీడీ బ్రాండ్తో మార్కెట్లో కూడా లిమిటెడ్గా ఎక్కువగా సర్ప్లస్ కూడా ప్రొడ్యూస్ చేయొద్దు అని నా విన్నపం. ఎందుకంటే మిగతా డైరీలు కూడా మనుగడ సాధించాలి. అక్కడ బఫెలో మిల్క్ కూడా తయారు చేయొద్దు. ఓన్లీ ఆవు నెయ్యి, ఆవు పాలు వరకే చేసి వాటిల్ని ఆవు పాలు కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ మిగిలితే వాటిల్ని టీటీడీ పేరుతో మార్కెటింగ్ చేసి ఆ వచ్చిన డబ్బును కూడా టీటీడీకే జమ చేయవచ్చు. ఖచ్చితంగా ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని నేను కోరుకుంటున్న వాళ్ళు బహుశా మొదటి వాడినేమో నేను ఇలాంటి సూచన ఇవ్వటం. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోమని అప్పీల్ చేస్తూ హంబుల్ సబ్మిషన్గా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్పండి. మీరు సరే రిక్వెస్ట్ చేశారు, అది ఓకే. నేనేమంటానంటే అలాగే సూత్రధారులు ఇప్పటికైతే తప్పించుకుంటున్నారు. నిందితుల లిస్టులో సూత్రధారులు లేరు. తప్పు జరిగిందని మీరు చెప్పిన అంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్టే చెప్తుంది. దాంట్లో మీకు నాకు భిన్నాభిప్రాయం ఉందా? తప్పు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. కల్తీ అనేది జరిగిందనేది కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు కాదు, 2 రకాల రిపోర్ట్. సూత్రధారులు తప్పించుకుని ఉన్నారు కదా అనేది సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం తరపున లాయర్లు మాట్లాడతారు. దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ముఖ్యంగా ఖచ్చితంగా లా ఆఫ్ ద బ్యాటిల్ కోర్టులో జరగాలి. ఇదంతా కూడా చర్చలకు రాకుండా మనం ఆపాలి అనేది నా అప్పీల్. ఎందుకంటే లా ఆఫ్ కోర్టులో ఫైనల్ నిర్ణయాన్ని బట్టి ఎవరిని వదలమని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు. దాన్ని వదలాల్సిన పనే లేదు. ఎవరైనా ఏ స్థాయిలో వాడైనా XYZ కాదు, A to Z ఎవరైనా కూడా ఒక్కరిని కూడా వదలద్దు. కఠినమైన శిక్షలకు గురి చేయండి. దానికోసం ప్రభుత్వం తరపున మామూలుగా ఎంత పోరాటం చేయాలో చేద్దాం. కానీ రోజువారీగా దీని గురించి ప్రభుత్వం తరపున నేను ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే, మేము కూటమిలోని ఒక సభ్యుడిని.
కాబట్టి కూటమికి ఈ విధంగా దీని మీద చర్చ జరిగే కొద్ది హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ విధంగా ఒక గ్యాగ్ ఆర్డర్ ద్వారా ఆయన అంటే మామూలుగా అప్పీల్ చేస్తే ఎవరు వినరు కాబట్టి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి విధానపరమైన తీర్పు వచ్చే వరకు ఎవరు దీని మీద చర్చించకూడదు. దాని తర్వాత తీర్పుకి సంబంధించింది కూడా చర్యలు ఉంటాయి. దీని మీద చర్చలు ఉండకూడదు. చర్చలు ఉండకూడదు, చర్యలు ఉండాలంటారు. అంతే.